శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ సాంబాయ సగణాది ఏతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీపాదవల్లభ చరితామృతం. ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాది దేవతల వివరణ. మహాభూమి అందలి జంబూద్వీపమును స్వయంభువ మనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని 7 కుమారులు 7 ద్వీపములకు అధిపతులైరి. ప్లక్షద్వీపమును మేధాతిథి, శాల్మమ ద్వీపమును వపుస్మంతుడు, కుశద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచద్వీపమును ద్యుతిమంతుడు, శాఖద్వీపమును హవ్యుడు, పుష్కరద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్షద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆర్యక, కురర, విందక, భావిన అనునవి. వారికి చంద్రాకృతిలో నుండి విష్ణువు ఆరాధ్య దైవము. శాల్మల ద్వీపమునందు కపిలవర్ణ, చారణకవర్ణ, పీతవర్ణ, కృష్ణవర్ణ అను 4 వర్ణముల వారుందురు. వారు విష్ణు ఆరాధకులు. కుశద్వీపమునందు దమి, సుష్మిన, స్నేహ, మందేహ అను 4 వర్ణముల వారుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిప్య అను వర్ణములు వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాఖద్వీపమునందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్యభగవానుని ఆరాధించెదరు. పుష్కర ద్వీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరూ దేవతల వలె రోగములు కానీ శోకములు కానీ లేకుండా ఆనందముగా నుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళమునందలి జంబూద్వీపంలో భర్తవర్షము, కింపురుష వర్షము, హరివర్షము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాస్వ వర్షము, రమ్యక వర్షము, హిరష్యక వర్షము, కురువర్షము అను కలవు. తాత మహాభూమి యందు ఖండ విభాగములు గల జంబూద్వీపం ఉన్నట్లనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలే మిర్రుగా నుండును. దీనినే భూమండలమని పిలిచెదరు. భూగోళము మాత్రము నిమ్మపండు వలె ఉండును. మహాభూమి మేరురేఖను చుట్టి బ్రహ్మాండము యొక్క అండభిత్తి వరకు వ్యాపించి ఉండును. భూగోళము మాత్రము జ్యోతిచక్ర సమ్మధ్యమందు నిలిచి ఉన్నది. మహాభూమి యందు నడిమధ్యన గల మేరురేఖను చుట్టుకుని జంబూద్వీపం ఉన్నది. దానిని చుట్టి 7 సముద్ర ద్వీపాదులున్నవి. భూగోళమునందలి ఉత్తరార్ధగోళము దేవభాగమని, దక్షిణార్ధగోళమును అసురభాగమని అందురు. మహాభూమి అందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుతున్నది. జీవులను పరిపాలించటి మనువులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులైన జీవులకు స్థానము. మహాభూమి అందు చుట్టూ చేరి ఉండే చక్రవాల పర్వతాగ్రమునందు జ్యోతిచక్రము అమర్చబడి ఉన్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగానున్నది. 7 కక్షావృతమైన జ్యోతిచక్రము దీనికి ప్రతిదినమును ఒక ప్రదక్షిణము చేయుచున్నది. మహాభూమి యందు శీత, వాత, తపములు అల్పములు. సదా పగలుగా నుండి చీకటి అనున్నది లేక కాల వ్యత్యాసము లేక ఉండును. భూగోళం నందు దీనికి వ్యతిరిక్తముగా ఉన్నది. మహాభూమి అనున్నది పుణ్యఫలానుభవమున మాత్రమే పొందదగినది. స్థూల శరీరములో పొందరానిది. భూగోళము పుణ్యము సంపాదించుటకు కొనుటకు తగిన కర్మభూమి. స్థూల శరీరములు ఉండవలసిన భూమి. మహాభూమి మీద మనుప్రళయములు తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళము మీద యుగ ప్రళయములు, మనుప్రళయములు జరుగుచుండెను. మహాభూమిని ధాత్రి,
తిదాత్రి అని పేర్లలో పిలిచెదరు. భూగోళమును మహి, ఉర్వి, క్షితి, పృథ్వీ, భూమి అని పిలిచెదరు. తాత, పాతాళలోకముల గురించి చెప్పుచున్నాను వినుము. అతలమునందు పిశాచగణములు, వితలమునందు గుహ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలమునందు భూతములు, తలాతలమునందు యక్షులు, మహాతలమునందు పితృదేవతలు, పాతాళమునందు పన్నగులు ఉందురు. లోక నివాసులు, లోకాధిపతుల ఖండముల వివరణ. వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి. ఇతడే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తర దిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలమునందలి అలకాపురమునందు ఇతడు ఉండును. అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురమున మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి, త్రిపురాసురులకు ఆకాశంలో చాలా ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు. సుతలములోని వైవస్వతపురమును యమధర్మరాజు పరిపాలించుచుండెను. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది గలదు. దీనినే వైతరిణి అని అందురు. పుణ్యవంతులకు సులభముగా దాట వీలు కలుగును. పాపాత్ములకు కడుంగడు కష్టతరము. రసాతలమునందు పుణ్యనగరమను నది కలదు. దానికి నిభుతి అని దైత్యుడు అధిపతి. అతడు నైరుతి దిక్కునకు అధిపతి. తలాతలమునందలి ధనిష్టానపురమున పిశాచగణములతో కూడా బేతాళుడుండును. మహాతలములో కైలాసన నగరములో సర్వభూత గణములతో కాత్యాయనీపతి అయిన ఈశానుడు కలడు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి. పాతాళమునందు వైకుంఠ నగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళ అసురులతోనూ వాసుకి మొదలైన సర్పశ్రేష్ఠులతోనూ శేషసాయి అయి విరాజిల్లుచున్నాడు. దీనినే శ్వేతదీపగతమైన కార్యవైకుంఠము అని అందురు. ఆఖరిదైన పాతాళలోకమునందు త్రికండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగజీవులుందురు. ద్వితీయ ఖండమునందు ప్రేతగణములుందురు. తృతీయ ఖండమునందు కేతనాదేహమును పొంది ఉన్న జీవులు దుఃఖాక్రాంతులై ఉందురు. సప్త సముద్రములను సత్వద్వీపములను మహాభూమి అందు కలవు. దాని మధ్య నుండున్నది జంబూద్వీపము. ఇది 9 ఖండములుగా విభజించబడి ఉన్నది. దక్షిణమునందున్న దానికి భరతఖండమని పేరు. దీనిలో భరతపురమునందు స్వయంభువమనువు ఉండును. అనేకులైన పుణ్యజీవులు, ఋషులు స్వయంభువమనువు పరిపాలనలో ఉందురు. వారు లోకములను పరిపాలించుచు ధర్మాధర్మములను పాలించుచుందురు. మహాభూమి మీద నుండు సప్తద్వీపములను చుట్టుకుని చరాచర చక్రవాల లోకాలోక పర్వతములనున్నవి స్వర్గలోకము వరకు వ్యాపించి ఉండును. ఇవి ఎంత మాత్రమూ వెలుతురును తమ గుండా ప్రసరింపనీయని పొరలు. మహాభూమికి దిగువన 7 అధోలోకములు కలవు. వీటినే సప్తపాతాళములని అందురు. అతలోకమనున్నది పిశాచములకు నివాసము. వితలలోకమునందలి అలకాపురిలో కుబేరుడు ఉండును. వితలలోకమునందలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలమునందు బలిచక్రవర్తి తన పరిజనులైన రాక్షసులతో నివసించును. వైవస్వతపురమునందు యమధర్మరాజు ఉండును. ఇందలి నరకాదులందు పాపాజీవులు యాతనలను పొందుదురు. రసాతలములోని పుణ్యపురమనున్నది నైరుతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్టాపురములో బేతాళుడుండును. తలాతలమునందలి కైలాసపురములో రుద్రుడుండును. మహాతలమనున్నది పితృదేవతలకు నివాసము. పాతాళం నందు శ్వేతద్వీప వైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మేరు నంటి పెట్టుకున్న అధోభాగమందు అనంగజీవులు, ప్రేతగణములు, యాతనాదేహములు ఉందురు. నిరాళంబ సూచ్యగ్రహ స్థానమను దానిలో మహాపాతకులుందురు. అనంతరము రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్దినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్టతి అని ఉత్తరాపోసనలో ఉదక ప్రదానము వీరికే చేయబడుతున్నది.
లోకముల పేర్లు, వాటి విస్తీర్ణతల వివరణ. భూలోకం నందు గల భూగోళము, మహాభూమి వేరువేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకు ఉపరి ప్రదేశమున ఊర్ధ్వధ్రువ స్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖ యందు ప్రకాశించున్నది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండు లోకము. సూర్యగ్రహ మండలము ఎంత మాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధలోకము, గురులోకము, శుక్రలోకము, శనైశ్చర్యలోకము, రాస్యాది దేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్తఋషి లోకము, ఊర్ధ్వధ్రువలోకము అనునవి కలవు. ఇవేగాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు. భూమధ్య బిందువు నుండి సూర్యలోకము 1,00,000 బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాది దేవత అయిన సూర్యుడు లోకము. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము 2,00,000 బ్రహ్మాండ యోజనములలోను, అంగారక లోకము 3,00,000 బ్రహ్మాండ యోజనములలోను, బుధలోకము 5,00,000 బ్రహ్మాండ యోజనములలోను, గురులోకము 7,00,000 బ్రహ్మాండ యోజనములోను, శుక్రలోకము 9,00,000 బ్రహ్మాండ యోజనములలోను, శనిలోకము 11,00,000 బ్రహ్మాండ యోజనములలో, రాస్యాది దేవతాలోకము 12,00,000 బ్రహ్మాండ యోజనములలోను, నక్షత్ర దేవతాలోకము 13,00,000 బ్రహ్మాండ యోజనములలోను, సప్తర్షిలోకము 14,00,000 బ్రహ్మాండ యోజనములలోను, ధ్రువలోకము 15,00,000 బ్రహ్మాండ యోజనములలోనూ కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములైన దూరములలో స్వర్గలోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్య బిందువు నుండి బ్రహ్మాండమును చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24,50,00,000 బ్రహ్మాండ యోజనముల దూరం ఉన్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25,50,00,000 బ్రహ్మాండ యోజనముల దూరం ఉన్నది. భూలోక, భువర్లోక, సువర్లోకములు ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైన మహాలోకము కొంత నశించి కొంత నిలిచి ఉండును. ఆ పైన నుండి జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమును గాని నశింపవు. స్వర్గమనక సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోకములను మరియు అండభిత్తి వరకు. దత్తుడు అనగా ఎవరు? నరసావధానులు. తాత, దత్తతత్వము నీకు అనుభవంలోకి రావాలనన్నా కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటాను కోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించి ఉండి దానిని అతిక్రమించి ఉన్న ఏకైక తేజో మహారాశియే దత్తుడని తెలియము. శ్రీ దత్తప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియము. శ్రీచరణుల యతబోధన విన్న నరసావధానులను అతని భార్యయును నిర్గాంతపోయిరి. ఏడాది వయసు ఉన్న ఈ పసికందు ఇంతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటయును తానే సాక్షాత్ దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులను అతని భార్యను వెక్కి వెక్కి ఏడవసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములను సృష్టించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానుల దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయిరి. శ్రీపాదుల వారు, నేను దత్తుడను, కోటాన కోట్ల బ్రహ్మాండములంతా వ్యాపించి ఉన్న ఏకైక తత్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడును, దిగంబరుడను. ఎవరైతే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర